తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు ఒక పక్కన అమలైతే అంటే పట్టాలైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అనుమతి పత్రాలు. అయితే ఇందులో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి నిర్మాణం చేయడానికి ఇసుక సరఫరాపై కమిటీని వేయడం జరిగింది. ఎందుకంటే ఇసుక అనేది ఉచితంగా ఇచ్చేందుకైతే ఈ కమిటీ వేసినట్టుగా తెలుస్తుందనమాట. వారంలోనే నివేదిక అయితే వస్తది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా విధి విధానాలపై అధ్యయనానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధరు, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ కమిషనర్ శశాంకు మిగిలిన వారందరూ కూడా ఇందులో ఉన్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాతో పాటు మేజర్, మైనర్ ఖనిజాలు గనులకు వేసిన ఇక్కడ జరిమానాలు వసూళ్లు కూడా కాకపోవడంపై ఈ కమిటీ వారంలోపు నివేదికనైతే ఇవ్వబోతుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా ఇలా మిగిలిన వాటికి సంబంధించి విధంగా చర్చించారన్నమాట. అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్నారు. లబ్ధిదారులకు ఏ విధంగా ఇసుకను సరఫరా చేయాలనే దానిపై సమగ్ర అధ్యయనం అయితే చేయాలన్నమాట. ఎందుకంటే వారికి ఇసుక అనేది చాలా ఇంపార్టెంటు. ఇసుక అనేది ఏ విధంగా కావాలి అంటే వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక దక్కేలా, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పి అంటున్నారు. వాస్తవంగా చూసుకుంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత అనేది అంటే ఇసుక అనేది ఉచితంగా ఇస్తున్నారన్నమాట ఇళ్ల నిర్మాణానికి. అలాగే తెలంగాణలో కూడా ఉచితంగా ఇసుక ఇస్తే ఎలా ఉంటుంది అనేదైతే కమిటీ కూడా అధ్యయనం చేయబోతుంది. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఒక మంచి శుభవార్త అయితే రాబోతుంది తొందరలోనే. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.